అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కట్ చేస్తే చేసిన దారుణానికి ప్రియుడు జైల్లో పడ్డాడు. ఆ ఇద్దరి ప్రేమ వారిని సహజీవనం చేసేలా చేసింది. ఆ సహజీవనమే ఇప్పుడు అనేక అనార్థాలకు దారితీసింది. ఒకరితో ప్రేమాయణం నడిపించి మరొకరిని పెళ్లి చేసుకున్నాడో మహానుభావుడు. అతడు చేసిన పని ఓ మహిళపై హత్యాయత్నానికి, మరో జంట ఆత్మహత్యకు, చివరికి ఆ యువతి హత్యకు దారితీసింది. ఇంకేమంది, ప్రేమ కథా చిత్రంలా మొదలైన వారి స్టోరీ ఆఖరికి క్రైమ్ కథ చిత్రంలా మారిపోయింది. ఇంతకీ ఏంటా క్రైమ్ స్టోరీ? ఎవరా క్రిమినల్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వాతికి మనుగూరు మండలం తొగ్గూడెంకు చెందిన సాంబశివరావుతో పెద్దల వివాహం జరిపించారు. కొన్ని రోజుల క్రితం సాంబశివరావు మృతి చెందడంతో స్వాతి బ్రతుకు తెరువు కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా విధులుగా చేరింది. అదే పాఠశాలలో జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాకు చెందిన వీరభద్రం పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో స్వాతికి వీరభద్రంకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వాతికి మనుగూరు మండలం తొగ్గూడెంకు చెందిన సాంబశివరావుతో పెద్దల వివాహం జరిపించారు. తోట స్వాతి 6 ఏళ్ల కిందట కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పనిచేసేందుకు వచ్చింది. మనుగూరు మండలం తొగ్గూడెం గ్రామానికి చెందిన ఆమె భర్త అప్పటికే అనారోగ్యంతో మృతి చెందాడు. స్వాతికి అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న భానోతు భద్రంతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో భద్రం స్వస్థలం జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ఇద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఇద్దరు పాఠశాలలో పనిచేయడం మానేశారు. భద్రం స్వాతితో సహజీవనం చేస్తూనే గ్రామానికి చెందిన నందిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నందినితో వివాహం జరిగిన తర్వాత కూడా స్వాతితో సహజీవనం కొనసాగించాడు. ముగ్గురు కలిసి మాచినేని వారి తండాలో ఒకే ఇంట్లో ఉండేవారు. స్వాతి కొత్తగూడెంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా నందిని ఇంటి వద్దే ఉండేది. ఈ క్రమంలో వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో నందినిపై స్వాతి అక్కసు పెంచుకున్నట్టు తెలుస్తోంది. అనుకున్నది తడువు నందినిని అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నింది. తనతో పాటు వస్త్ర దుకాణంలో పనిచేసే జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన వివాహితుడైన హలవత్ రత్నకుమార్తో సంబంధం పెట్టుకుంది. తన తండ్రి సింగరణిలో పనిచేస్తున్నాడని, అందులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రత్నకుమార్ నుంచి దాదాపు 15 లక్షలు బంగారం తీసుకుంది స్వాతి. తర్వాత నందినిని హత్య చేయించేందుకు రత్నకుమార్తో కుట్ర పన్నింది. సెప్టెంబర్ 29న నందిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రత్నకుమార్ వెళ్లి దాడి చేయగా ఆమె గాయపడింది. తన భర్త భద్రం, స్వాతి కలిసి తనను చంపేందుకు దాడి చేయించారని నందిని జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఆమె తన తల్లి ఇంటి వద్దే ఉంటుండగా భద్రం, స్వాతి కలిసి ఉంటున్నారు. నందినిపై దాడి విషయం బయటకు వస్తుందన్న భయంతో పాటు ఉద్యోగం కోసమని స్వాతికి డబ్బులు చెల్లించి అప్పుల పాలు కావడంతో రత్నకుమార్, అతని భార్య పార్వతి సెప్టెంబర్ 30న కొత్తగూడెంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వాతి నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతోనే తన కుమారుడు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారని రత్నకుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో నందినిపై దాడి కేసు రత్నకుమార్ దంపతుల ఆత్మహత్య కేసులో స్వాతి విచారణ ఎదుర్కొంటోంది. తాను రత్నకుమార్ నుంచి 8 లక్షలు తీసుకున్నానని, అందులో 2 లక్షలు తన ప్రియుడు భద్రంకు ఇచ్చారని స్వాతి పోలీసుల ముందు అంగీకరించింది. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటూ గడువు కోరింది. గడువు సమీపించడంతో తాను ఇచ్చిన 2 లక్షలు ఇవ్వాలని భద్రంను అడగడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో స్వాతి 2 వారాల క్రితం పురుగుల మందు తాగింది. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో కట్టుకున్న భార్యకు కుమారుడికి దూరమయ్యానని, ఆర్థికంగా కష్టాలు వచ్చి పడ్డాయని, దీనంతటికీ కారణం స్వాతే కారణమని భద్రం భావించాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే పథకం పన్నాడు. ఈ నెల 9న తన ఇంట్లోనే కత్తితో స్వాతి తలపై నరికి హత్య చేశాడు. తన తల్లి సరోజ సహాయంతో మృతదేహాన్ని అదే రోజు రాత్రి గోనె సంచిలో పెట్టి తన పత్తి చేనులో పూడ్చిపెట్టాడు. కేసుల విచారణ నిమిత్తం స్వాతిని తీసుకురావాలని పోలీసులు భద్రానికి సమాచారం అందించారు. అతను పోలీసుల వద్దకు వెళ్లి 3 రోజుల నుంచి స్వాతి కనిపించడం లేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. అనుమానం వచ్చి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రాణా ప్రతాప్ మాచినేనిపేట తండాను సందర్శించారు. స్వాతి మృతదేహాన్ని వెలికి తీయించి పంచనామా, పోస్టుమార్టం చేయించారు. ఆమె బంధువులకు సమాచారం అందించగా ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారని సీఐ వెల్లడించారు. 2 రోజుల పాటు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో స్వాతి మృతదేహాన్ని ఉంచుతామని, వస్తే బంధువులకు లేదంటే మున్సిపాలిటీకి అప్పగిస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి బి జ్యోతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరితో సహజీవనం చేస్తూనే మరొకరితో సంబంధం పెట్టుకుని అనేక మంది జీవితాల నాశనానికి కారణమై ఆఖరికి కటకటాల పాలయ్యాడు. అందుకే ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని, జీవితాలను ఆగం చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు. ఇదంతా చూసేసరికల్లా ఈ భానుకు భద్ర అనే వ్యక్తి ఈమె నా భార్యని నా కొడుకుని కాకుండా చేసింది. తర్వాత ఈమె వల్ల నేను అప్పులు పాలైనాను. రత్నాకర్కి ఇవ్వాల్సినటువంటి 8 లక్షల రూపాయలు నా మీద పడ్డాయి. నేను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈమెను అడ్డు తొలగించుకుంటే ఏ భాగం పక్కడతో మీకు మటన్ కంపెనీ కట్టితో తలపై నరికేసి రాత్రి ఎవరు లేని సమయంలో 1 గంట సమయంలో పక్కన ఉన్నటువంటి తోటలో శవాన్ని తల్లి సాయంతో తీసుకొచ్చి పూర్తి చేసి ఈరోజు అతను దాన్ని రిలీజ్ చేసింది కాబట్టి అతను అది చేసి ప్రాసెస్ అయ్యింది. భార్యని ఈ స్వాతి అతని ప్రియుడైనటువంటి రత్నాకర్తో కలిసి కొట్టేయడం, వీళ్ళని మొదటి భార్యని ఇంట్లో చెల్లగొట్టాలనే ఆలోచనతో ఉంది. ఇదంతా చూసేసరికల్లా ఈ భానుకు భద్ర అనే వ్యక్తి ఈమె నా భార్యని నా కొడుకుని కాకుండా చేసింది. తర్వాత ఈమె వల్ల నేను అప్పులు పాలైనాను. రత్నాకర్కి ఇవ్వాల్సినటువంటి 8 లక్షల రూపాయలు నా మీద పడ్డాయి. నేను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈమెను అడ్డు తొలగించుకుంటే ఏ భాగం పక్కడతో మీకు మటన్ కంపెనీ కట్టితో తలపై నరికేసి రాత్రి ఎవరు లేని సమయంలో 1 గంట సమయంలో పక్కన ఉన్నటువంటి తోటలో శవాన్ని తల్లి సాయంతో తీసుకొచ్చి పూర్తి చేసి ఈరోజు అతను దాన్ని రిలీజ్ చేసింది కాబట్టి అతను అది చేసి ప్రాసెస్ అయ్యింది. భార్యని ఈ స్వాతి అతని ప్రియుడైనటువంటి రత్నాకర్తో కలిసి కొట్టేయడం, వీళ్ళని మొదటి భార్యని ఇంట్లో చెల్లగొట్టాలనే ఆలోచనతో ఉంది. ఇదంతా చూసేసరికల్లా ఈ భానుకు భద్ర అనే వ్యక్తి ఈమె నా భార్యని నా కొడుకుని కాకుండా చేసింది. తర్వాత ఈమె వల్ల నేను అప్పులు పాలైనాను. రత్నాకర్కి ఇవ్వాల్సినటువంటి 8 లక్షల రూపాయలు నా మీద పడ్డాయి. నేను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈమెను అడ్డు తొలగించుకుంటే ఏ భాగం పక్కడతో మీకు మటన్ కంపెనీ కట్టితో తలపై నరికేసి